వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, మీరు లైఫ్కి కావాల్సిన అంటే అందంగా లైఫ్ని ఎలా మలుచుకోవాలో దానికి కావాల్సిన అన్ని విషయాలు చాలా చక్కగా చెప్తారు. సో ఈరోజు కొంచెం మనం ఇంపార్టెంట్ అండ్ సీరియస్ టాపిక్స్ కూడా చేద్దాం. తప్పకుండా. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది. యూజువల్గా వివాహేతర సంబంధాలు అనేటప్పటికీ చాలా సెన్సిటివ్గా వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళు చేస్తే ఒకలాగా, మగవాళ్ళు చేస్తే ఒకలాగా. ఇక్కడ నేను జెండర్ ఎందుకు మాట్లాడానంటే నలుగురు ఐదుగురు అమ్మాయిలతో ఇంటిమెసీగా ఉంటే ఒక అబ్బాయిని టామ్ బాయ్ లాగా లేకపోతే లవర్ బాయ్ లాగా చిత్రీకరించే సినిమా కానీ, మన చుట్టూ ఉన్న సమాజం కానీ, అదే అమ్మాయి చిన్న లైన్ క్రాస్ చేసి మెంటల్గానో ఫిజికల్గానో ఏ చిన్న పొరపాటు చేసినా ఆ అమ్మాయిని క్యారెక్టర్లెస్గా చిత్రీకరిస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని తిట్టడానికి చాలా బూతులు కూడా క్రియేట్ చేస్తారు. సో ఎలా చూడాలి అసలు వివాహేతర సంబంధానికి జెండర్ని ఎలా చూడాలి? వివాహేతర సంబంధము అనేది ఇల్లీగల్ ఎఫైర్ అనేది నవైడేస్ ఇట్ హ్యాస్ బికమ్, అంటే ఇది ఇప్పుడు ఏదో పెద్ద చాలా మంది ఇది కొత్తగా పుట్టింది అని మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఇల్లీగల్ అని మాట్లాడుతున్నారు కదా. పాతకాలంలో ఇది లీగల్గా చేసేవాళ్ళు. లీగల్గా ఇన్ ద సెన్స్ అంటే భార్య ముందే భర్త ఊర్లలో ఇంకొక ఆమెతో తిరుగుతుంటే మొగాడు కదా తిరగాలి. అందుకే ఆడది తిరిగి చెడిపోయింది, మొగాడు తిరగక చెడిపోయాడని ఎవరో అలా వాళ్ళకి అనుకూలంగా పెట్టేసుకున్నారు. ఎందుకంటే జస్ట్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ యూజ్డ్. అయితే మీరు అనొచ్చు, మరి అంటే ఆడవాళ్ళు తిరిగితే తప్పులేదా మేడం, అలా ఏంటి రెచ్చిపోయి బర్తగించి అలా మాట్లాడితే? నో అండి. ఎవ్రీబడి బేసికల్గా మగవాడు తిరిగితే అని ఎందుకు చెప్పారు, అది ఎందుకు చెల్లింది అనడానికి కొన్ని ఉదాహరణలు మీకు. ఎలా అంటే మన ప్యాట్రియార్కీ మోడల్, పాత మోడల్ తీసుకుంటే పాత కాలంలో మగాడు బయటికి వెళ్తాడు, 10 మందిని కలుస్తాడు, డబ్బు సంపాదించో స్ట్రెస్ తీసుకునో అలిసిపోతాడు, వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్. అందుకనే అలా ఒక సోఫాల్లో కూర్చొని నాచ్ అని చెప్పేసి ఇలాంటివి ఉండేది. అమ్మాయిలు కూర్చుంటే అబ్బాయిలు నాచ్ అనేది లేదు. అవును. కానీ కట్ చేస్తే అంతఃపురాలలో తీసుకుంటే అది ఎంటర్టైన్మెంట్ ఫర్ బోత్. రాజుకు రాణికి కూర్చుని అది ఒక సినిమా. ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళేలా సినిమా చూస్తారు, సినిమాలో కూడా మసాలా సాంగ్స్. ఇట్స్ నాట్ అప్రోచబుల్, ఇట్స్ నాట్ టు యూజ్. అలా ఉండేది. అలా రాణి రాజు అందరూ కూర్చొని వాళ్ళు అలా ఎంటర్టైన్మెంట్కి ఒక నృత్యకారిణులు, సో డాన్సర్స్. దట్ వాజ్ ఎ డివైన్ థింగ్. వాళ్ళను మంచి పేర్లు కూడా ఉండేవి. వాళ్ళు దేవదాసీలు చేసేవాళ్ళు. దట్ వాజ్ ఎ వెరీ చాలా మంచి పేరు ఉండేది వాళ్ళకి. వాళ్ళని చీప్గా చూసేవాళ్ళు కాదు. సో అలాంటి దాని మీద ఒకవేళ మోహించితే కూడా, వాళ్ళని ఇష్టపడితే కూడా, దాని మీద మనం చంద్రముఖి ఇలాంటివి కొన్ని సినిమాలు చూడటం జరిగింది. అది పక్కన పెడితే దట్స్ హౌ ఇట్ యూస్ టు బి. అంటే రాణిని మీరు గమనించితే ఈ రోజుల్లో ఇంట్లో మాట్లాడుతుంటేనే నోర్మే నువ్వు లోపలికి వెళ్ళు, ఎవరైనా మొగోలు రాగానే ఏదైనా డబ్బుల గురించి, ఇన్సూరెన్స్ గురించి, ఆస్తుల గురించి, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి నీకు తెలియదమ్మా అని మొగోళ్ళు అంటున్నారు కదా. అదే పాతకాలంలో ప్రతి ఒక్క సలహాదారిని ఎవరుండేవాళ్ళు? రాణి ఉండేవాళ్ళు. అంటే పక్కన ఖచ్చితంగా ఎవరు కూర్చునేవాళ్ళు? ఆ ఒక సభలో రాణి కూడా ఉండేది. సింహాసనం మీద పక్కన ఉండేది కదా. షీ యూస్ టు డీల్ విత్ ద ఇష్యూస్. ఈ రోజు ఏ ఇష్యూ మాట్లాడేటప్పుడు వైఫ్ ని నీకు తెలియదులే, నువ్వు నోరు మూసుకో, నువ్వు లోపలికి వెళ్ళు అనే ఒక కట్టడి భావాన్ని మధ్యలో, అంటే మా మమ్మీ వాళ్ళ కంటే కొంచెం ముందు జనరేషన్ విపరీతంగా ఉండేది. ఆ తర్వాత జనరేషన్లో బేసికల్గా ఏమైందనంటే తొక్కేది ఎందుకు, ఒకటే మాట్లాడేది ఏంటంటే అమ్మకి ఇలా తిరుగుతున్నాడు అని చెప్తే అమ్మ ఏం చెప్పేది, పడాలి బిడ్డ, అలా వెళ్ళకూడదు, మొగోడు కదా వెళ్తాడు తిరుగుతాడు, చూసి చూడనట్టు ఊరుకో, చూసి చూడనట్టు. అత్త అట్లాగే చెప్పేది, అమ్మ అట్లాగే చెప్పేది. సో కాబట్టికే అలా ఉండేది. సో మీరు ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్, అబ్బాయి తిరిగితే ఏం లేదు, అమ్మాయి తిరిగితేనా అని మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే అబ్బాయికి అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడంటే మానిటరీ ఆస్పెక్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉండింది. డబ్బు సంపాదించేవాడు మగాడు అంటే డబ్బు సంపాదిస్తాడు కాబట్టికే ఆ మగతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతమంది అమ్మాయిలతో తిరిగితే అంత గ్రేట్ అన్నట్టు మీరు అన్ని ఇప్పుడు మాట్లాడారు కదా. పవర్ఫుల్గా చూపిస్తారు. అబ్బాయికి ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉందంటే వాడు చెప్పుకుంటాడు. అదే అమ్మాయి నలుగురితో తిరిగితే బిచ్,
అదే గదా! అంటే స్ట్రెయిట్ వర్డ్ చెప్పాలంటే పెట్టేస్తారు. బిచ్ అండ్ అంతే. బరితెగించిన తనము. హ్మ్. ఆడ అయితే దాన్ని మనం ఏదో పెద్ద గ్రేట్‌గా ఇప్పుడు నేను అమ్మాయిలనేమి కరెక్ట్ అది చేయాలి అని చెప్పడం లేదు. హ్మ్. అది హ్మ్. రాంగ్ అండి. హ్మ్. ఈక్వాలిటీ చూపించడానికి నువ్వు నలుగురితో తిరగక్కర్లా. యెస్. వీళ్ళని తగ్గించమని చెప్పాలి మనం కానీ, హ్మ్. నువ్వు కూడా కాంపిటీటివ్‌గా నలుగురితో తిరగమని చెప్పే ఎంకరేజ్ చేసే బ్యాచ్‌లో మాత్రం నేను నెవర్ బీ ఐ విల్ బీ సపోర్టింగ్ టు ఎనీ గర్ల్. హ్మ్. ఎందుకంటే గర్ల్ అంటే యూ షుడ్ బీ ఈక్వల్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నువ్వు హ్మ్. తాగితే నేను తాగుతా, నువ్వు తిరిగితే నేను తిరుగుతా కాదు. హ్మ్. బట్ బట్ మగాడు ఖచ్చితంగా ఇంట్లో నువ్వు నోరు మూసుకొని పడి ఉండి నేను 10 మందితో తిరుగుతూ అనన్నప్పుడు ఈమెకి ఎమోషనల్ వాక్యూమ్ వస్తుంది. యెస్. ఎమోషనల్లీ వాక్యూమ్ వచ్చి నువ్వు ఒక మాట వినట్లేదు. నువ్వు ఏం చేస్తావో చేసుకో అని నువ్వు రెచ్చగొడుతున్నావు. రివెంజ్‌లో ఎళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. యెస్. నువ్వు చేస్తే తప్పు లేదా? నేను చేస్తే ఏంటి? అని హ్మ్. క్వెషన్ డైరెక్ట్‌గా అడుగుతున్నారు. నీ అవును. దగ్గర ఆన్సర్ ఏది? హ్మ్. నేను సంపాదిస్తున్నా, హ్మ్. నువ్వు సంపాదిస్తున్నావు. నువ్వు డబ్బు సంపాదిస్తే నోరు మూసుకో, పడి ఉండు అన్నావు. హ్మ్. ఇప్పుడు నేను సంపాదిస్తున్నా. యూ గివ్ రెస్పెక్ట్, ఐల్ గివ్ రెస్పెక్ట్. యూ బీ ట్రస్ట్‌ఫుల్, నేను కూడా ట్రస్ట్ ఉంటా. నువ్వు లేనప్పుడు నేనుండా. దీని అంతే. దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్ ఉంది? నోబడీ హ్యాస్. నువ్వు ఎథిక్స్ ఆడవాళ్ళంటే ఇలా ఉండాలంటే నువ్వు ఆడదానిలాగా నువ్వు చూడు కదా! నువ్వు ఫెమినిజం ఇయ్యు కదా! నువ్వు గౌరవం ఇయ్యు కదా! స్త్రీ అంటే దేవతామూర్తి. ఒక అందమైన, అపురూపమైన గాజు బొమ్మ. నువ్వు అలా గాజు బొమ్మలా చూసంటే నువ్వు దాన్ని హర్ట్ చేసి నువ్వు ఒక ఐరన్ వస్తువులాగా చేసిన తర్వాత తల బద్దలు కొట్టుకుంటే పగిలిపోతుంది నీ తల. దట్స్ హౌ వుమెన్ ఆర్ బికమింగ్ సో ఫెరోషియస్. హ్మ్. నువ్వేం చేస్తే నేను అదైతే ఆ వర్డ్స్ మాట్లాడడానికి నిజంగా కూడా ఏ ఆడదానికి ఇష్యూ ఉండదండి. ఇప్పుడు నేను హ్మ్. వెన్ ఐఎమ్ లైక్ ట్రైయింగ్ టు గివ్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో నేను ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఆపి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తాను. అలా అని వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి అసేకరమైన పని మనం చెయ్యక్కర్లా. యెస్. బట్ మనసు కదా! హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆకలి ఉంటుంది. మానసిక నేననేది ఎమోషనల్లీ నాట్ ఓన్లీ లేడీ విల్ గో ఫిజికల్లీ డైరెక్ట్‌లీ. ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైతే నీకు ఈ వాక్యూమ్ కనిపించిందో, మళ్ళీ ఈ మొగ జెండరే గదా! ఒక రాయి ఇసిరేది. ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు. గోతికాడ గుంట నక్కల్లాగా మీరు నమ్మరండి. అసలు యెస్. ఎంత బాగా అడుగుతారు గదా! హ్మ్. మీరు ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటారా? అని అడుగుతారంట. అవును. అనంగానే అంటే వీళ్ళెమ్మటే కొట్టేయరు. హ్మ్. కొంచెం నసుగు కనిపిస్తది. హ్మ్. అనంగానే ఓకే. కొంచెంసేపు ట్రై హ్మ్. చేసుకోవచ్చులే. ఒక హ్మ్. హింట్ దొరికిపోతది. ఇక యెస్. వేస్తానే మహాత్మాది గోరి హ్మ్. దండయాత్రల్లాగా వేస్తానే ఉంటాడు. టిల్ అవును. ద డోర్ ఓపెన్. హ్మ్. ఏదో ఒక వీక్ మూవ్‌మెంట్ ఉంటది. ఇంట్లో గొడవవుతది. హ్మ్. హస్బెండ్ ఏదో అంటాడు. హ్మ్. చానా హాంట్ చేస్తారు. హ్మ్. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొడతాడు. ఒక అప్రిషియేషన్ ఉండదు. ఎక్నాలెడ్జ్‌మెంట్ యెస్. ఉండదు. వాలిడేషన్ ఉండదు. ఈమె పడే కష్టాలు చెప్తే ఒక్క మాట కూడా వినడు. పెడచెవిన పట్టిపోతుంటాడు. ఆయన తిరుగుతుంటాడు. ఆయన సందర్భాలు, ఆయన సంతోషాలు, వాళ్ళ అమ్మ వాళ్ళతోటి, వాళ్ళ అక్క వాళ్ళతోటి, వాళ్ళ చుట్టాలతోటి, వాళ్ళ ఫ్యామిలీ తోటి వాడి ఎంజాయ్‌మెంట్. వాట్ ద హెల్ ఐ యామ్? హ్మ్. ఒక్కటే ఒక దెబ్బ కొట్టేదేంటంటే ఇది. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది గదా మేడం. అమ్మాయి 6 నెలలకు పడతది. 1 ఇయర్‌కి పడతది. హ్మ్. ట్రై 5 చేస్తానే ఉండు. పడతది. చేస్తూనే ఉంటది. పడతది. హ్మ్. ఎందుకు అంటే అమ్మాయికి ప్రేమ కావాల. యెస్. అందుకే గదా! మీరు హ్మ్. ప్రేమిస్తున్నామని తిరిగినప్పుడు హ్మ్. ఎంతో ఇష్టం లేని అమ్మాయన్నా మీరన్నట్టు 6 నెలలకైనా, సంవత్సరానికైనా హ్మ్. అసలు ప్రేమంటే ద్వేషించే అమ్మాయి గూడా పడతది. ప్రేమ, ప్రేమ, హ్మ్. ప్రేమ, ప్రేమ, హ్మ్. ఎమోషనల్ సపోర్ట్, కేర్, హ్మ్. రెస్పెక్ట్, హ్మ్. ప్రేమ, ప్యాంపరింగ్, ఆ హ్మ్. నాజూకుతనం. ఇది బై డిఫాల్ట్ విమెన్ నేచర్. వుమెన్ ఈస్ యెస్. థాట్. ఆర్ హ్మ్. బ్యూటీ. అమ్మవారినే అందంతో స్తోత్రాలు చదివేటప్పుడు అసలు ఎంత అద్భుతంగా ఉంటాయో వాటి మీనింగ్ చదివితే హ్మ్. అసలు ఆవిడను నడుము, ఆమె కళ్ళు, ఆమె హ్మ్. నగలు, ఆమె జుట్టు వర్ణిస్తూ ఉంటే ఆవిడ పులకరించిపోతుందన్నట్టు. అందుకనే ఇచ్చేస్తది. ఆ! అరే! అమ్మవారే పడ్డాంక ఆఫ్టర్ ఆల్ మనమెంత. హ్మ్. కానీ అది భర్త ఎందుకు ఆలోచించాడు అన్నదే అదే పెద్ద కదా! ఎందుకొచ్చిందంటే హ్మ్. ఇప్పుడొచ్చిందేంటంటే హ్మ్. భర్తకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వచ్చేసింది. యెస్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వచ్చేసి ఇప్పుడున్న కాలంలో దిల్ మాంగే మోర్. హ్మ్. ఎవ్రీథింగ్ వి నీడ్ నెక్స్ట్ వాంట్. హ్మ్. డ్రెసెస్‌లో హ్మ్. నెక్స్ట్ స్టైల్ ఏంటి? హ్మ్. నెక్స్ట్ మూవీ ఏంటి? జ్యువెలరీ నెక్స్ట్ ఏంటి? హ్మ్. ఈ జాగా కొంటే నెక్స్ట్ ఏంటి? ఐఫోన్ 14 వస్తే 15 ఏంటి? 60 మోడల్ చేంజ్ యెస్. నెక్స్ట్ ఏంటి? సో దిస్ క్వెస్ట్ అప్‌గ్రేడ్ అవుతున్నారు. అప్‌గ్రేడ్ అవుతున్నావు. కానీ మరి హ్మ్. నువ్వు అప్‌గ్రేడ్ చేసే ముందు నిన్నింకొకళ్ళని అప్‌గ్రేడ్ చేస్తారు అని ఎందుకు ఆలోచిస్తలేవు? ఎగ్జాక్ట్‌లీ. ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. యెస్. రేవాజ్ నువ్వు ఇక్కడ హ్మ్. నువ్వనే సేమ్ పాయింటే మాట్లాడదాము. హ్మ్. ఇద్దరికి ఈక్వల్‌గా మాట్లాడదాం. యెస్. దమ్ముందా? హ్మ్. ఆర్ యూ రెడీ టు లిసన్? దరిద్రం ఏంటంటే లేడీసే సపోర్ట్ చేయటం. అవును. ఇదే పెద్ద ప్రాబ్లమ్. ఇదే పెద్ద ప్రాబ్లమ్. హ్మ్. ఎందుకు అంటే
నీ ఆ అమ్మాయికొచ్చిన కష్టం నీ కూతురికి వస్తే నువ్వెలా డీల్ చేస్తావో, ఆ పక్కన అమ్మాయి చేసేటప్పుడు నువ్వు అదే పొజిషన్‌లో ఉండి మాట్లాడు. హ్మ్. అప్పుడు నేను ఒప్పుకుంటా. యెస్. నేను అలా వెళ్ళడం రైట్ అని నేను చెప్పను. నువ్వు వేరే రకంగా ఇంకెవరైనా ఎమోషనల్ సపోర్టో, మేమున్నామని ఆమెకి నిలబడి, ఒక ధైర్యాన్ని, వాడి సంగతేంటో చూస్తాం, నలుగురు కూర్చోబెట్టి, "అరే! ఏంట్రా అలా చేస్తున్నావు" అని మాట్లాడితే ఈ అమ్మాయి వెళ్ళదు. హ్మ్. పోనీ అరే నా దగ్గరికి మొన్న రీసెంట్గా ఒక కేసు వచ్చింది. సొంత తల్లి, ఆ అబ్బాయి ఎవరైతే మగాడు ఉంటాడో వాళ్ళ తల్లి వాళ్ళకి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసి, ఇతను కూడా నేను హ్మ్. ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా, నీతో కూడా బాగుంటా. హ్మ్. ఎంత నరకం అండి ఒక అవును. ఆడదానికి. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ పిల్లల సూసైడ్ కోసం ఎవ్రీ కూడా సింగిల్ డే? పిల్లల కోసం ఉంటున్నారు. ఉంటున్నారు. మీరు అవును. కెమెరాకి చూపించని కథలు చాలా ఉన్నాయి మేడం. కొల్లలండి. మీరు అవును. ఎవ్రీ ఇంట్లో ఒక బిగ్ బాస్ కెమెరా పెడితే హ్మ్. చచ్చిపోతాం చూడలేక. హ్మ్. రోజు నరకం అనుభవించే లేడీస్ హ్మ్. కొన్ని వందలు, వేలు, లక్షల్లో ఉంటారు. అవును. వీడు తిరిగి వచ్చిన అమ్మ ఇంటికి పోవడానికి ఉండదు, ఫినాన్షియల్‌గా ఉండదు, సొసైటీ ప్రెషర్ ఉంటది. ఇప్పటికి కూడా ఒక 60% కంటే ఎక్కువ భయపడే వాళ్ళే ఉన్నారండి. అవును. ఒక 20% ఔట్‌రేట్‌గా దమ్ముతోటి బయటికెళ్ళి బతుకుతామని వెళ్ళేవాళ్ళు ఉన్నారు గానీ, 60% లోపల మగ్గుతూ ఏడ్చే వాళ్ళు గొంతు ఇక్కడి వరకు పెట్టి పిల్లోలకే తెలుసు వాళ్ళ ఏడుపులు, యెస్. వాళ్ళ ఆక్రందనలు వాళ్ళకే తెలుసు. హ్మ్. అలాంటివి కూడా తెలిసి ఏడుస్తుంటే కూడా హ్మ్. హ్మ్. అతను పట్టించుకోకుండా మొగోడు వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషిలో రివెంజ్ పెరుగుతదా? పెరగదా? యెస్. అలా రివెంజ్‌లో పడి ఒక 30-40% వాళ్ళు యాక్ట్ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు చేసేవాళ్ళు కాదు. 80, ఇప్పుడు 90% అవకాశాలు పెరిగాయి. అవకాశాలు పెరిగాయి. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఫోన్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. యెస్. వర్కింగ్ విమెనే అనక్కర్లేదు. హ్మ్. ఫోన్ ఈస్ ద కల్ప్రిట్. హ్మ్. అండ్ ఎఫ్‌బీలని, ఇన్‌స్టాలని, డామ్ డిక్ అండ్ హ్యారీ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద హ్మ్. వరల్డ్ హీ కెన్ హిట్ ఆన్ యూ. యెస్. అవును. అండ్ నీకు తెలవకుండా నువ్వు స్టార్ట్ అయినప్పుడు అది చిన్నగా హ్మ్. మాట్లాడుతూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు నిన్ను ఎమోషనల్‌గా లోపల వేసుకుంటారు. అటు ఆడు మాత్రం కాన్షియస్‌గా వేస్తాడు. యెస్. ఆడికొకటే పని గురి. అదే కాన్షియస్. నువ్వు కాకపోతే నీదయిపోయాక నెక్స్ట్ వాడికి ఇంక ఇమ్మీడియేట్ పనుంటది. హ్మ్. అందుకని నిన్ను కాన్షియస్‌గా వేస్తాడు. నువ్వు తెలియకుండా సబ్ కాన్షియస్‌లో ఏం తెలీదు నన్ను పొగుడుతున్నాడు, నేను తోపు, నేను సూపర్ ఉన్నా అన్నాడు. పిచ్చి నిన్ను గాదు, నీ ప్లేస్‌లో ఇంకో బొమ్మను పెట్టినా అట్లాగే పొగుడుతాడు వాడు. యెస్. అది తెలియక అమ్మాయిలు జస్ట్ అంటే లిటరల్లీ అండి. మీరు నమ్మరు, నేను కావాలని అంటే నేను హ్మ్. అబ్జర్వేషన్ ఈ మధ్య కేస్ స్టడీస్ చేయడానికి కూడా హ్మ్. కొంచెం ఎవరితోనో మాట్లాడితే, హ్మ్. లేదండి నేను ఇలా కాదు, నేను చాలా బాగా అంటే నేను అసలు ఎంత ఇట్లా నేను అసలు అమ్మాయిలతో మాట్లాడనంటారు. వేరేవి చూసినప్పుడు వాళ్ళ యాంగిల్ చూసినప్పుడు అమ్మో అనిపిస్తుంది. ఆ ఆ ఆ! అవేర్‌నెస్‌తో అమ్మాయిలు గనక లివ్ చేయడం మొదలుపెడితే హ్మ్. నిజంగా రూపు మాపేయొచ్చు ఇట్లాంటి వెధవల్ని. యెస్. అమ్మాయిలకి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నో వన్ ఈజ్ నీ భర్త ఎంత నిన్ను పట్టించుకోకుండా వెధవలాగా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో, బయటంతా వెధవలే ఉన్నారు. అందరూ అలాగే ఉన్నారు. హ్మ్. అది తెలియకుండా ఏంటంటే, వీళ్ళు యెస్. ఏదో పెద్ద నన్ను ఉద్ధరిస్తాడు అనుకోని హ్మ్. పడి, పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు, ఈ దరిద్రుడి నుంచి పోయి ఇంకో దరిద్రుడి చేతిలో పడి, ఇంకా ఒక ఎగ్జాక్ట్‌లీ. ఎమోషనల్ ట్రామా, హ్మ్. గిల్ట్ ఇక హ్మ్. అసలు వాళ్ళకు అసలు నేను చెప్తున్నారు కదా! హ్మ్. ఈ పెనం మీద సేమ్ అండి. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసుకొని వదిలేస్తారు కదా! యెస్. వదిలేసినప్పుడు నేను యూజ్ అవ్వబడ్డా అనే ఒక గిల్ట్ ఏదైతే ఉంటుందో, హ్మ్. ఇప్పుడు డబుల్ ప్రాబ్లమ్ కదా! రెంటికి చెడ్డ రేవు. రేవడిలాగా రేవు. అవుతది. ఇప్పుడు యెస్. నీకు హస్బెండ్‌తో ఉండలేవు. నీ లోపల ప్రతి స్త్రీకి, ప్రతి విమెన్‌కి ఒక రకమైన గిల్ట్, ఒక డేర్ ఆ స్టెప్ వేసిందంటే హ్మ్. అసలు అది అంత ఈజీ కాదండి. యెస్. అది ఎంతో అంటే ఒక రకమైన ఆమెను ప్రెస్ హ్మ్. చేసి చంపి ఒక రెస్పెక్ట్ లేకుండా, వాలిడేషన్ లేకుండా, అస్సలు ఏమి నువ్వు పట్టించుకోకుండా ఉన్న మాత్రమే ఇలా ముందుకు వెళ్తారు. ఒక 5, 10% మేబీ ఇప్పుడు 15, 20 కూడా అయ్యుండొచ్చు. మీరన్నట్టు టైమ్ పాస్ అని వై వై ఓన్లీ బాయ్స్ కెన్ హ్యావ్ ఆల్ ద ఫన్ అనే ఒక డైలాగ్ యెస్. ఒకటొచ్చింది. బట్ ఫర్ మీ యాజ్ హ్మ్. ఎ విమెన్ ఈజ్ ఎ బ్యూటీ. హ్మ్. విమెన్‌కి ఉన్న ఆ కల్చర్‌లో ఒక హ్మ్. టాలరెన్స్ అయినా, పేషెన్స్ అయినా, వాల్యూస్ అయినా, సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా, బాడీని హ్మ్. హ్మ్. యువర్ బాడీ ఈజ్ సో పవర్‌ఫుల్. యువర్ వాయిస్ ఈజ్ సో పవర్‌ఫుల్. నీ మాటలకు హ్మ్. అద్భుతమైన పవర్ ఉంటది. ఒక ఆడది ఇంట్లో హ్మ్. చిచ్చు రగిలిచ్చొచ్చు, శాంతి చెయ్యొచ్చు. మందర, ఒకే మందర హ్మ్. వచ్చి నువ్వేంటి నీ కొడుకుకి ఇయ్యకుండా రాజ్యం ఇస్తున్నంటే, కైకేయి రాముడికి పాలిచ్చి పెంచింది. యెస్. ఆమె ప్రేమగా పాలిచ్చి చేసింది. అసలు ఆమె తల్లి అవును. పాలు పెంచినదే నీ రాముడొద్దు అనంటే, దశరథుడికి ఆ ఒక్క మాట పోయి చెప్తే 14 ఏళ్ల వనవాసం. యెస్.
అసలు ఒక ఆడదాని మాట చూసారా? ఇన్‌ఫ్లూయెన్స్. అదే సీతాదేవి గురించి ఇన్‌ఫ్లూయెన్స్ హౌ ఇట్ ఈస్. అండ్ బాడీ వైస్ అంటే ఒక ఆడదాని బాడీని మేనకను వీళ్ళని ఎలా అంటే మోహించి ఏమైనా చేయించుకోవచ్చు. బాడీ ఈస్ ఇట్ డజంట్ మీన్ లైక్ యూ హ్యావ్ టు స్లీప్ మ్యాన్. యూ కెన్ మేక్ యువర్ బాడీ సో పవర్ఫుల్. దట్ ఈస్ పవర్ఫుల్ పోజ్. ఫిట్‌నెస్ అనుకోనియండి, టాల్ అనుకోనియండి, కాన్ఫిడెన్స్ అనుకోనియండి, దాంతోటి నీ మాట ఇనిపించుకో. వెన్ ఎస్ యూ ఆర్ మోర్ టాలెంటెడ్ అండ్ స్కిల్‌ఫుల్ దాన్ ఎనీథింగ్, అప్పుడు నీ బాడీని వాడి నువ్వు అవకాశాలు పొందక్కర్లా. ఎస్ కరెక్ట్. దే విల్ కమ్ ఆన్ టు యూ. ఎస్ మీరిప్పుడు సాయి పల్లవి గారిని చూడండి. అవును. షీ ఈస్ నాట్ యూజింగ్. షీ ఈస్ టాలెంటెడ్. నో వన్ విల్ డేర్ టు. దట్స్ హౌ యూ నీడ్ టు. ఎగ్జాక్ట్లీ. You should be a powerful. Your ladies, women is so powerful in different ways, andi. ఎస్ Not your body is like always is a weapon. Your body is ఒక్కసారి ఎవడన్నా వాడిన తర్వాత నీ బాడీ ఆ వెపన్కి ఎంత పరువు పోయి నువ్వు గిల్టులో అసలు ఏం చేయలేవు. ఆ డిప్రెషన్, ఆ మానసిక నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు, నీ కళ్ళల్లో నువ్వు చూసుకోలేనప్పుడు, వాట్ ద హెల్ వాట్ యూఆర్ డూయింగ్. నీ అవును. పిల్లలకి ఏం రోల్ మోడల్, నువ్వు సమాజానికి ఏం రోల్ మోడల్. దట్స్ హౌ విమెన్ ఆల్వేస్. నేను ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పను. కాకపోతే వాళ్ళు చేస్తున్నారని మనం చెయ్యొద్దు. అలా వీళ్ళు లేడీస్ చెయ్యొద్దు అని మాట్లాడుకున్నప్పుడు విమెన్గా ఉండే ప్రతి పాత్ర విమెన్కి సపోర్ట్ ఉన్నట్టయితే. ఎస్ ఎందుకంటే ఈ జంటు పోయి ఎఫైర్ పెట్టుకుంటున్నాడు అంటే విమెన్ తోటే కదా. ఎస్ ఆ విమెన్ కూడా క్రాస్ అవ్వనట్టయితే చాలా కట్ అయిపోతాయి కదా. అవును. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు ఒక ఆడవాళ్ళకి మాత్రమే కాదు, మగవాళ్ళకి కూడా అయ్యో అయ్యో ఖచ్చితంగా. మగవాళ్ళకి ఎందుకు లేదు? ఇప్పుడు నువ్వు ఆడవాళ్ళను ఎత్తే బదులు నీ దగ్గరే ఉంది కీ అంతా. ఎస్ వాళ్ళు అర్థం చేసుకుంటే నీ ప్రాబ్లమ్స్ రావు. తిజోరీని, నీ ఎస్ ఒక బంగారాన్ని, నీ ఒక జ్యువెలరీని, నీ డైమండ్ని నువ్వు తాళం వేయకుండా, నువ్వు కేర్ తీసుకోకుండా, ప్రొటెక్షన్ చెయ్యకుండా నువ్వు రోడ్ల మీదకి వెళ్ళిపోతే ఇట్ విల్ సూపర్. ఇది ఎవరు కరెక్ట్. ఎత్తుకుపోతారు కదా అండి. సో ఎగ్జాక్ట్లీ. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్. నీ పిల్లల్ని బాగా చూడకపోతే వేరే వాళ్ళ ప్రేమలో పడతారని నేను ఎప్పుడు చెప్తుంటాను. పేరెంటింగ్ లో నేను వీడియోస్ చేసినప్పుడు పిల్లలకి అవును. చాలా క్వాలిటీ టైం అండి. సేమ్ విమెన్ ఈజ్ ఆల్వేస్ ఏ చైల్డ్. అమ్మమ్మ నానమ్మ దగ్గరికి పోయి నువ్వు అమ్మమ్మ నానమ్మ ఎంత ముద్దుగున్నవే అని ఎంత మురిసిపోతుందో. ఆల్వేస్ ఎ లేడీ విల్ హ్యావ్ ఎ గర్ల్ ఇన్ సైడ్. దట్ ఎగ్జాక్ట్లీ. గర్ల్, ఆ గర్ల్ని నువ్వు గనక సాటిస్ఫై, చిన్న చిన్న బ్యూటిఫుల్ థింగ్స్, క్వాలిటీ టైము ఆమె సొద చెప్పుకున్నప్పుడు నువ్వు విను చాలు. షీ విల్ బి ద క్వీన్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఒక అడుగు బయటికి వెయ్యదండి. సూపర్. సో ఎక్కడ తగ్గాలో చెప్పారు. అంటే సూపర్. ఆ మెన్ చేతిలోనే ఎస్ ఉంటుందండి. ఎస్ మెన్ ఆఫ్ నువ్వు కోర్స్. నీకు కడుపు నిండా మీకు ఇప్పుడు బిర్యానీ పెట్టాము, లేకపోతే స్వీట్ డెజర్ట్ కూడా పెట్టాము, ఇంకా మీకు అన్ని అంటే లైక్ కంఫర్ట్ ప్లేస్లో పెట్టాము, ఏసీ వేసాము, మీకు అంబియన్స్ అన్నీ బాగున్నాయి. నిజంగా చెప్పండి, మీకు పక్కనే వచ్చి ఇంకా ఎక్సలెంట్ బిర్యానీ ఇంకేదైనా బంగారం ప్లేట్లో పెట్టారు, తింటారా? లేదు, కడుపు నిండిందిగా. వామిటింగ్ వచ్చేస్తుంది అవును, తిన్న ఒకరు తర్వాత తిన్న. చేదు. ఇది ఎస్. ఎగ్జాక్ట్లీ వెన్ యూ గివ్. అంటే మేడం ఊరికి ఎట్లా ఇస్తారు మేడం, ఇదే పన్నా మేడం, మేము అలానే అంటే వాళ్ళు కూడా మేము ఇదే అంటారు. పన్నా మేడం. ఇక మ్మ్. మొన్న ఇంకెవరు లేడీస్ కూడా అంటే ఊరికే పొగుడుకుంటే ఎట్లుంటారు మేడం, పని లేదా మేడం అంటే, మ్మ్. ఊరికే పొగడం అని ఎవడు చెప్తున్నాడు? పూజ ఎంతసేపు చేస్తాం? మ్మ్. పావు గంట అమ్మవారికి. మ్మ్. ఒక అష్టోత్తర శతనామావళి చదువుకొని, ఒక చిన్న ఆదిత్య హృదయం అదో చదువుకొని మ్మ్. వస్తాం. అమ్మవారు సాటిస్ఫైడ్ కదా. మ్మ్. నీ భార్యకి కూడా నువ్వు ఈడ కూర్చొని ఆమె పక్కనుంటే నువ్వు వేరే ఆమెను గోకుతుంటావు కదా. ఫోన్లో ఫ్లోన్లో లైక్లు గుడ్ కొట్టాలి, మార్నింగ్ లైక్లు కామెంట్లు పెట్టాలి. కామెంట్లు పెట్టాలి. మరి ఈమెకి పెట్టు. ఎస్. మ్మ్. ఇష్టపడి చేసుకున్నావు కదా. మ్మ్. ఇష్టపడి అసలు ఇష్టపడ్డావా లేదా పక్కన, పెళ్లి చేసుకున్నావు కదా. మ్మ్. నిన్ను నమ్మి తన జీవితాన్ని నీకు అర్పించింది. నువ్వు ఇటు పెడతావు అటు పెడుతుంది, అయిపోయి. అయిపోయి. ఎస్ డూ యూ అగ్రీ? ఎస్ సో ఆఫ్ కోర్స్, లైక్ 100%. మేడం మీరు రాంగ్. ఇప్పుడు సొసైటీలో రాంగ్ రైట్ కాదు, నువ్వా నేనా అనే స్టేజ్కు తెచ్చారు మీరే. తొక్కి 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 నేను డబ్బులు సంపాదిస్తున్నా పడాలి, నేను డబ్బులు సంపాదిస్తే పడాలంటే డబ్బులు సంపాదించి చూపించింది. చూసుకో మరి. అయిపోయింది. అరే చల్ నేను కూడా సంపాదిస్తా, నీకంటే ఎక్కువ సంపాదిస్తా. నువ్వు నాకు విని ఇప్పుడు వంట చేయి, నేను చేసిన కదా నువ్వు చేయి అంటే, నా కొడుకు వంట చేయడు అంటారు అమ్మ వాళ్ళు. మ్మ్. అట్లా ఎట్లా కుదురుతుంది? ఈక్వాలిటీ. ఎస్. ఈక్వాలిటీ అన్నప్పుడు ఈక్వాలిటీ ఇన్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్లీ లవ్, ఈక్వల్లీ రెస్పెక్ట్, ఈక్వల్లీ అన్ని పిల్లల్ని ఈక్వల్లీ మ్మ్. చూసుకో. అలా అని అమ్మాయిలు ఈక్వల్గా వీళ్ళతో మందు తాగుతా, ఈక్వల్గా నేను నలుగురు బాయ్ ఫ్రెండ్లో వర్స్ట్ కంపారిజన్. ఎస్. నీ స్టేటస్ ఇక్కడుంది. నువ్వు అబ్బాయిలతో సమానంగా నువ్వు దిగజారొద్దు అని చెప్తాను నేను అమ్మాయిలకి. సూపర్. ఫ్రమ్ హియర్ ఐ నెవర్ ఎంకరేజ్ దట్ అబ్బాయి చేస్తాను. కానీ ఒకవేళ చేస్తున్న వాళ్ళని మీరు బరి తెగించిందని ట్యాగ్ వేసే ముందు మ్మ్. యు నో ద ట్రూత్ వాట్ ఎగ్జాక్ట్లీ షీ వాజ్ అండర్ గోయింగ్.
హూ 100% ఈజ్ ఫ్యాక్ట్స్. రెస్పాన్సిబుల్ ఎస్. ఫర్ దట్ యాక్ట్? ఎస్. న్యాయం కదా. ఎస్. జడ్జికి ఒక శిక్ష వేసే ముందు హ్మ్. అడుగుతాడు కదా, కొనసారి ఛాన్స్ ఎస్. ఇవ్వు అని. యూ నీడ్ టు లిసన్ టు హర్. ఎగ్జాక్ట్లీ. ట్రూ వర్డ్స్ మ్యామ్. నిజంగా లైఫ్ చేంజింగ్ ప్రెజెంట్ జనరేషన్లో ఉన్న ప్రాబ్లమ్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ మీరు ఇచ్చారు. అండ్ జనరల్ టాపిక్ అడుగుతాను, ప్రతి ఇంట్లో ఉండే టాపిక్. ప్రతి పెళ్ళైన మగాడికి ఒక శత్రువు ఉంది. అది ఏంటి అంటే వాళ్ళ ఆవిడ నైటీ. ఇది కాంట్రవర్షియల్ అయినా ఓపెన్ ఫ్యాక్ట్ మేడం. ప్రతి ఒక్కళ్ళు వస్తారు, మా ఆవిడ రెడీ అవ్వదు, బీరువాలో చీరలు ఉంటాయి, ఇన్ని ఉంటాయి, కానీ ఇది నైటీ వేసుకొనే తిరుగుతుంది, ఇంకా నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది అని మాట్లాడి ఆ వంకతో పక్కచూపులు చూసే మగాళ్ళు ఎక్కువైపోయారు. మరి ఒక అమ్మాయి నైటీ కంఫర్ట్ ఆమె పనికి. సో దీన్ని ఎట్లా చూడాలి? అంటే నేనేం చెప్పినా కాంట్రవర్సీ అయిద్దామో, సో మీరే చెప్పండి అది ఎలా చూడాలి? అది మీరే చెప్పారు మీ క్వశ్చన్లో, ఇది వంక చేసుకొని అన్నారు. ఓకే, ఆమె నైటీ వేసుకుంటుంది, నువ్వేం వేసుకుంటున్నావు? ఎస్. మరి నువ్వు అలా పొయ్యి వచ్చేసి స్మోక్ చేసి వచ్చి, డ్రింక్ చేసి వచ్చి, చెమట కంపుతో వచ్చి, అట్లాగే కూర్చొని ఒక గల్ల లుంగి కట్టుకొని, మటన్ కొట్టుగాడు కట్టుకునే కట్టు నువ్వు అలా ఉంటే, మరి ఆవిడ ఇదే మాట అంటే అప్పుడు నీ ఆహం ఎక్కడ దెబ్బతింటది? ఎగ్జాక్ట్లీ. అంటే రెండు న్యాయాలు మాట్లాడుకోవాలి. అవును. డౌట్ లేదు, అమ్మాయిలు ఇక మామూలుగా కాదు అసలు. ఆ నైటీకి చిల్లులు పడ్డ ఎంత కోటీశ్వరాలైనా కానీ ఆ నైటీకి చిల్లులు పడి అది దానికి నోరుంటే చచ్చట్టు అరిచేది, ఇంకా చాలు నన్ను ఆపకు వాడకు అని. సో అలా నైటీని నైట్ కాకుండా డే నైట్ వాడేసే వాళ్ళం ఎంతమంది ఉన్నాము. ఎస్. సమ్ టైమ్స్ ఈవెన్ వీడు. బట్ రెండు యాంగిల్స్ మాట్లాడుకుందాం. నో డౌట్ దాని తర్వాత వద్దాము నైటీల గురించి. చాలా వాళ్ళల్లో కాకి ముక్కుకి దొండపండు అని, లేకపోతే ఇంత అందగత్తెను ఈయన ఎలా చేసుకుంది, లేకపోతే ఈమె ఎలా ఉందిరా వాడు ఎంత హ్యాండ్సమ్ ఉంటాడు, అన్నీ ఉన్నాయి, అసలు అమ్మాయి ఏం బాగోదు అని చేసుకున్న వాళ్ళని ఎంతమంది చూసారండి మీరు? అవును. లవ్ అనేది ఇట్స్ ఇన్నర్ ఫీలింగ్. ఎస్. ఇట్స్ ఇన్నర్ ఫీలింగ్. నువ్వు భార్యని అసలు ద మోస్ట్ అనాయింగ్ అంటే పొద్దున లేచినప్పుడు ఒక పాచి నోరుతో ఉంటే ఆ టైంలో కూడా ఫిజికల్గా హ్యాపీగా ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఏం వంక చెప్తున్నావు? వాట్ ద హెల్ యు ఆర్ సేయింగ్? ఆమె రంభా ఊర్వశి మేనకనా పొద్దున్న లేస్తే తయారయ్యి నీకు ఒయలు పోకుంటూ తిరగడానికి? అదంతా వేరే వాళ్ళ పని. ఓకే. నువ్వు వేరే వాళ్ళని చూసి బయట వాళ్ళని చూసి అట్లా అందంగా ఉన్నారు అని అట్రాక్ట్ అయ్యా అంటే వాళ్ళ ఇంట్లో ఎట్లుంటారు? అదే కదా. కామన్ సెన్స్ మిస్ అవుతాం మనం లైఫ్లో, రైట్? అవును. నేను ఇందాక కూడా వేరొక ఇంటర్వ్యూలో చెప్పుంటిని, మొన్న ఒక వీడియోస్ ఈ మధ్య చాలా సూపర్గా చేస్తున్నారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. ఆమెకి ఇట్లా ఏదో గబగబ పరిగెత్తికంటే హస్బెండ్కి అన్నం పెడుతూ ఉంటుంది, ఏదో చేస్తుంటే చేస్తే జరగా కంపు వాసన వస్తుంది, ఇడ్లీ వాసన వస్తుంది, నీ చెయ్యి అది ఏదో అంటుంటాడు పాపం. ఇలా ఏమో దువ్వబోతే ఇట్లా 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 అంటుంటే స్మెల్ వస్తుంది, కూర వాసన, అన్నం అదే కూర వండింది అలా అనేది కసురుకుంటుంటాడు. సరేనా, ఇంకా ఆయన వచ్చే వరకు శుభ్రంగా అసలు ఎంత బ్యూటిఫుల్గా తయారై ఉంటుందో. ఐ గట్ లైక్ వావ్ ఏంటి ఇంత బాగా తయారయ్యావు ఈరోజు, నాకు ఆకలిస్తుంది తొందరగా ఏమన్నా పెట్టంటే, అయ్యో తొందరగా ఏంటి మీరు బాగాలేని అన్నారని నేను ఈరోజు ఏం వంట చేయలే, తయారవుతూ కూర్చున్నాను, బయటికి వెళ్దాం పదంటే, అమ్మ తల్లి దండం నువ్వు నార్మల్గానే ఉండు, అలా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఒక ఈ లెవెల్కి వచ్చే వరకు భార్యాభర్తలకి ఎమోషనల్ కనెక్షన్ వచ్చి ఉండాలి. అంటే ఇంటర్నల్లీ బ్యూటీ. ఇంటర్నల్ బ్యూటీ ఏంటి? ద వే షీ టేక్ కేర్స్ ఆఫ్ హౌస్. ఆమె పొద్దున లేచి నువ్వు 10 దాకానో 8 దాకానో పడుకుంటే పరిగెత్తుకుంటూ లేస్తూనే మొహం ఒకవైపు, పొయ్యి ఒకవైపు, పిల్లల్ని స్కూల్కి ఒకవైపు చంకనేసుకొని ఏంటి అసలు నీకేం తెలుస్తుంది? జస్ట్ 1 వీక్ చేసి చూడు, నీకు ఆ నైటీ కాదు కదా, నువ్వు అది కూడా వేసుకో. ఫ్యాక్ట్, అది నిజం, ఒప్పుకున్నా మాట్లాడుకోవాలి. నువ్వు పిచ్చిగా మాట్లాడద్దు. నైటీ వేసుకున్నారు, లుంగి కట్టుకున్నారు, ప్రేమ లేదు, నేను అందుకే బయట చేసిన ఫాల్తూ ఆన్సర్స్. అదే కదా. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ రబిష్ ఆన్సర్స్? ఎగ్జాక్ట్లీ. రబిష్ ఎక్స్క్యూజెస్. హౌ యూ కెన్ సే? నేను చెప్పిన కదా మీకు, బెడ్ మీద నీ వైఫ్ మార్నింగ్ లేసినప్పుడు నీ హస్బెండ్ అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే ఈమె ఇంత పని చేసి ఆ పొద్దునకి రేపు పొద్దున దోశ వేయాలంటే ఈమె రాత్రి ఆ నిద్రలో కూడా ఆమె ఆల్రెడీ చట్నీ చేసేస్తుంది పాపం. అవును, రేపేం చేయాలి ఆలోచన ఉంటుంది. ఆర్ అ ఉమెన్. ఈవెన్ ఐ నో వాట్ ఐ డిడ్ ఇన్ మై పిల్లల్ని పెంచేటప్పుడు. ఐ కెన్ టెల్ ఎవ్రీ విమెన్ 90 మేడం కొంతమంది లేరు ఇప్పుడు పనోళ్ళు వచ్చినట్టే, అర్రే పనోళ్ళతో పని చేయించుడు ఇంకా నరకం. అవును, వాళ్ళకి చెప్పడం కానీ, నువ్వు 10 దాకా పన్నట్టు ఆమె పడుకోవడానికి వీలుంటుందా?
లేదు కదా! హ్మ్. సో, ఆ ఒక ఎక్నాలెడ్జ్‌మెంట్ చూడకుండా నువ్వు అందంగా తయారవ్వు ఏం మాట్లాడుతున్నారు? బ్యూటీ ఆమె ఎట్లా ఇల్లుని రెస్పాన్సిబుల్‌గా తీర్చిదిద్దుతుంది, నాకెట్లా వండి పెడుతుంది, నా నా అమ్మ నాన్నని ఎట్లా చూసుకుంటుంది, అవిట్లల్లో నీకు ఒకటో, రెండో ఇంటర్నల్ క్యారెక్టర్స్ హ్మ్. ఎవరి మీద బిచ్చు చేయదు. నిజంగా ఉంటది, నిజాయితీగా ఉంటది, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది, డబ్బు కాసుపడి ఇలాంటివి ఉంటాయి. ప్రతి హ్మ్. మనిషికి ఒక కోర్ వాల్యూ ఉంటది. యెస్. యూ స్టార్ట్ అడ్మైరింగ్ దట్. హ్మ్. హస్బెండ్ పోయి రాంగానే ఇలాగే ఎంత చిరాకున్నాడు, మా ఆయన బాగలేడు, హ్మ్. బొజ్జొచ్చేసింది, నాకు ఆ ఇంకెవరో జుట్టు హ్యాండ్సమ్ ఊడిపోద్ది ఈ కనిపించిండు, బట్ట టైంకి. పొట్ట వచ్చింది, నేను ఇంకో రితిక్ రోషన్ని చూసి అట్లా కుదరదు కదా. అదే. హ్మ్. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఏజింగ్ గ్రేస్ఫుల్లీ, యెస్. బికమింగ్ గ్రోయింగ్ టుగెదర్ గ్రేస్ఫుల్లీ. హ్మ్. అది యాక్సెప్టెన్స్ అనేది రావాలి. ఫిజికల్ బాడీకి హ్మ్. ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే నీ డ్రెస్సింగ్, అరే మనం సినిమా హీరోయిన్లు కాదు కదా, హ్మ్. ఏమన్నా హ్మ్. కరణ్ జోహర్ మూవీసా, లేకపోతే అదే. హిందీ సీరియల్స్లా, తెలుగు సీరియల్లా, పడుకొని లేచినా కూడా ఇట్లా మేకప్తో సీరియల్స్‌లో లేవడానికి, చూపిస్తారు కదా మేడం. పడుకొని లేచిన ఆ! మేకప్తో లేవడానికి దానికి అలవాటు పడ్డారేమో. యెస్. సో అలా కుదరదు కదా. హ్మ్. సో అది ఒక ఆ యాంగిల్లో మాట్లాడడం అనేది రాంగ్. యూ బోత్ అండర్స్టాండ్ ఏది ఆయనలో ఒక సూపర్ క్వాలిటీ ఉంటుంది. హ్మ్. ఆయన్ని చూడంగానే ఆ చిరునవ్వు, ఆ హ్యాపీనెస్, ఆ స్పార్క్ ఇగ్నైట్ కావాలి. ఎగ్జాక్ట్‌లీ. దాన్ని మీరు పెంపి పోషించండి. హ్మ్. విచ్ థింగ్ యూ లైక్ ఇన్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్. హ్మ్. ఆయన కూడా నువ్వు అందంగా తయారవ్వక్కర్లే. హ్మ్. ఆ నాటీనెస్‌గా ఒక స్మైలో, నాటీనెస్‌గా ఏదన్నా ఆవిడని ఒక ఆహ్, మన 'చిరంజీవి' గారేస్తారు నా ఫేవరెట్ హ్మ్. హీరో. హ్మ్. 'చిరంజీవి' గారు ఎలా ఒక హీరోయిన్‌ని భలే చిడాయిస్తుంటారు కదా, ఒక చిన్న హ్మ్. నాటీనెస్ ఉంటది. యెస్. అది నువ్వు 50 ఏళ్ళొచ్చినా చెయ్యి, అంతే 50 ఏళ్ళ అంతే ఆమె చెంగు చెంగుమనుకుంటూ చేస్తుంది. ఆమె డే అంతా గుర్తుపెట్టుకొని నవ్వుకుంటదేమో నవ్వుకుంటా కదా! అయ్యో! నవ్వుకుంటూ ఉంటుంది. హ్మ్. ఇంకప్పుడు ఆవిడ తయారు, నువ్వు వద్దన్నా అవుతది. ఆ! నువ్వేం చేస్తున్నావు? ఆ పెద్ద ముద్దావతారంలాగా మొహం పెట్టుకొనొచ్చి నువ్వు ఆవిడని అప్సరసలా తిరగమంటే ఎట్లా తిరుగుతది? ఇంక చాలు ఈ హ్మ్. జీవితానికి ఇదొక్కటే తక్కువ అనిపిస్తుంది ఆవిడకి కూడా. హ్మ్. సో, ఇట్స్ ఈక్వల్లీ నువ్వు యెస్. ఏమిస్తే నేనదిస్తా. ఎగ్జాక్ట్‌లీ. అంతే కదా. అంతే. నువ్వేమిస్తే హ్మ్. నేనదిస్తా. విమెన్‌కి నువ్వు ఒకటిస్తే పదింతలు చేసే ఒకే ఒక్క లక్షణం ఉన్న ఏకైక, నువ్వు ఇన్వెస్ట్ చేస్తే రైట్ ఇన్వెస్ట్ చేయాలంటే వైఫ్ దగ్గర ఇన్వెస్ట్ చెయ్యి. నీ హ్మ్. టైము, హ్మ్. ప్రాణాలిస్తది. నువ్వు డబ్బివ్వు, హ్మ్. సూపర్‌గా వండి పెడతది. నువ్వు ఆ పిల్లలనిచ్చావు, అద్భుతమైన మనుషులుగా తీర్చిదిద్దుతది. షీ మేక్స్ 100x అమ్మా. హ్మ్. ఏమిచ్చినా నువ్వు గౌరవం కొంచెం ఇవ్వు, 10 మంది ముందు ఆమెను ఒక్కసారి అబ్బా! అసలు నా భార్య అసలు ఎంత బాగా ఒక 1,00,000 మందికి చెప్పుకుంటది చెవులు తూటాలు పడేటట్టు. అవును. రెస్పెక్ట్. ఇక నిన్ను అసలు మా ఆయనైతే ఎంత, మా ఆయనైతే అనే స్తోత్రాలు పాడేస్తది. అవును. నువ్వు ట్రై చెయ్యి. హ్మ్. నువ్వెప్పుడు ఆమెను కసురుకొని, ఎకనాలెడ్జ్ లేకుండా నువ్వని నీకు మాత్రం నీకీ అప్సరసలాగా కావాలంటే అట్లా కుదురుతది. హ్మ్. బట్ లెట్ అస్ మేక్ ఎ ఫెయిర్ డీల్. హ్మ్. మీరన్నట్టు మేబీ కొంతమంది మరీ ఘోరంగా ఉండొచ్చు. అది హ్మ్. గూడా నేను ఒప్పుకుంటా. హ్మ్. అన్నప్పుడు నాట్ ఎ డ్రెస్సింగ్ సూపర్‌గా చేసుకున్నాను అని పక్కన పెడితే హైజీనిక్‌గా, హ్మ్. హైజీనిక్‌గా యెస్. అండ్ ఈ విమెన్స్ గూడా ఈ నైటీ అబ్సెషన్ వదిలేసి హ్మ్. కొంచెం మనం మారుతున్నాం గదా. ఇప్పుడు చీరలు కట్టుకునే వాళ్ళందరూ డ్రెస్‌లేసుకోవడం మొదలుపెట్టారు. అవును. కాలం మారుతుంది అని. హ్మ్. సో, నైటీలను అప్‌గ్రేడ్ చేసి నైట్ డ్రెస్‌లేసుకోండి. హ్మ్. కొంచెం మంచివి. నైట్ చాలా డ్రెసెస్ మోడల్స్ ఉంటాయి. వచ్చాయి. మోడల్స్ అంతే. వచ్చాయి. యెస్. బ్యూటిఫుల్‌గా ఉంటున్నాయి. యాహ్! అప్పుడు మీరెప్పుడు హ్మ్. ఇప్పుడు ఈ జెంట్స్‌కి ఇట్లా కావాలి గదా, ఓ బాలీవుడ్ హీరోయిన్ లాగానో, హ్మ్. హాలీవుడ్ హీరోయిన్ లాగానో కావాలి గదా. హ్మ్. అలా ఒక డీసెంట్ డ్రెసెస్ పిల్లల ముందు వేసుకునేటట్టు, ఎవరైనా పెద్దవాళ్ళొచ్చినా కూడా ఉండేటట్టు హ్మ్. మంచిగుంటున్నాయి. సో, యెస్. అలా కొంచెం డిజైన్ చేసుకోండి. హ్మ్. నైట్ మీరు రూమ్‌లోకెళ్ళినప్పుడు వాటెవర్ కంఫర్టబుల్ డ్రెస్ యూ కెన్ వేర్ ఇట్. హ్మ్. సో, హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. వైఫ్‌కే కాదండి. జెంట్స్ కూడా గల్లా లుంగీలు వదిలేసి హ్మ్. కొంచెం డీసెంట్ కలర్స్, డీసెంట్‌గా ఎవ్రీ 1 ఇయర్‌కి కొంచెం ఆ నైట్ డ్రెస్సుల వార్డ్‌రోబ్ చేంజ్ చేస్తే 10 ఏళ్ళయి, 20 ఏళ్ళయి ఉండకుండా ఆ! సో, అలాంటివి గనక చేసినట్టయితే గనక హ్మ్. ఖచ్చితంగా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ గానీ, డిఫరెన్స్ ఆఫ్ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది కాబట్టి లేడీస్ నా తరపున నేను మీకు గూడా చెప్తున్నాను. ఈసారి చేంజ్, ఎందుకంటే వాళ్ళు వంకలిస్తున్నారు గదా ఈ నైటీల మీద. ఆ నైటీల అంతే సాఫ్ట్ క్లాత్‌తో ఉండే అద్భుతమైన నైట్ డ్రెస్సులు కూడా వస్తున్నాయి. యెస్. సో, అవి ట్రై చేయండి. అప్పుడేం వంకలు చెప్తారో చూద్దాం. వై డోంట్ వి ట్రై? అంతే. ఇన్‌ఫాక్ట్ వై డోంట్ ఆ! వి డూ ఇట్? యెస్. ఫ్లాంట్ ఇట్ అండి. హ్మ్. ఫ్లాంట్ ఇట్. వెన్ యూ హ్మ్. హ్యావ్ ఇట్ యూ ఫ్లాంట్ ఇట్ అన్నట్టు హ్మ్. ఖచ్చితంగా హస్బెండ్ ముందే చూపించండి. హ్యాపీగా వాళ్ళు కూడా సంతోషంగా ఉండి హ్మ్. పక్కదారులు పట్టరట. అప్పుడు పడితే అప్పుడు చూసుకుందాం.
సూపర్‌గా చెప్పారు మేడం. దీనికైతే ఇదే అద్భుతమైన అంతే సొల్యూషన్. కదా! సొల్యూషన్ యెస్. కావాలి. ఇప్పుడు యాహ్! నైటీలు హ్మ్. తీసుకుంటున్నారని మనం గొంతెత్తి తిట్టే బదులు హ్మ్. వి వాంట్ సొల్యూషన్. యెస్. రోజుకొక కొత్త చీరలు కట్టుకొని మేమేమని చెప్పట్లేదు. ఇప్పుడు అదే అంటున్నారు. అంటే హ్మ్. పట్టు చీరలు కట్టుకొని చేస్తారా మేడం అని లేడీస్ అనడం కూడా విన్నా. అవునవును. అలా చెప్పట్లేదు. హ్మ్. హైజీన్ కాస్త హ్మ్. అరే పాతకాలంలో మీరు నమ్మరండి, నేను ఇందాక హ్మ్. కూడా అమ్మ వాళ్ళు కంపల్సరీ ఫేస్ వాష్ మోస్ట్లీ స్నానం చేసేవాళ్ళు. హ్మ్. లేదు అంటే మొహం కడుక్కొని చక్కగా పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని కంపల్సరీ అండి మా మదర్ వాళ్ళు. ఇ పెద్దవాళ్ళని, ముసలివాళ్ళని చూసాను నేను మేడం. ఇప్పటికి కూడా చేస్తారు వాళ్ళు. 90 ఇయర్స్ వాళ్ళు కూడా. మన అవును. వాళ్ళలో ఎవరు చేస్తున్నారండి? మరీ అవును. ఘోరంగా ఈ జనరేషన్ ఉంటున్నారులేండి. కొంత తగ్గింది. అవును. సో జస్ట్ యూ కోంబ్ యువర్ హెయిర్ షావీ ఉండకుండా హ్మ్. కాస్త ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిటిల్ పర్ఫ్యూమ్ లాగా లైక్ న్యాచురల్ ఏదైనా క్రీమో న్యాచురల్ హ్మ్. కొంచెం లైక్ యూ హ్మ్. యూ మేక్ దట్ అట్మాస్ఫియర్ సెన్షియస్. లైక్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదైనా చిరాకు మూడ్లో ఉన్నా అరవడానికి నువ్వు ఇలా పెట్టు ఫేస్. అన్నిటికంటే మంత్రం ప్లాస్టిక్ స్మైల్ అయినా సరే అంతే. ఇలా పెట్టు. అరవాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నా, నేను మిమ్మల్ని అరవాలన్నా అరవలేను. బికాస్ దిస్ డజంట్ అలౌ. సో యెస్. ఒక ఆ స్మైల్, స్మైల్‌కి పడని చిరునవ్వు. వాళ్ళెవరు? ఆ! అలా ఎప్పుడో యెస్. చిన్నగా అట్లా పెట్టుకున్నట్టయితే హ్మ్. గనక బావుంటుంది. సో, రజిత గారు ఈరోజు మీరు చెప్పిన టిప్పు ఇది చూసిన వ్యూవర్స్ ఎవరైనా ట్రై చేస్తే గనక వాళ్ళ ఇంట్లో ఒక గొప్ప చేంజ్ వస్తదేమో. రావాలి కూడా. యెస్. అవి మేడం ఎక్కడ కుదురుతది హ్మ్. మేడం అనైతే హ్మ్. అనకండి. హ్మ్. నేనేమన్నా అడిగానా మిమ్మల్ని చేంజ్ చేయమని? ఇది ఏం లేదు. చిన్న వార్డ్‌రోబ్ చేంజ్ చేయండి. నార్మల్ నైట్ డ్రెస్‌లే కొంచెం మంచిగెయండి. హ్మ్. 1 ఇయర్‌కి ఒకసారి చేంజ్ చేయండి. దిస్ ఓకే. ఇస్ ద బిగ్గెస్ట్ రిజల్యూషన్ ఇప్పుడు ఈ రోజు నుంచి హ్మ్. 2025లో హ్మ్. జాన్వరిలో మీ ఆయనకి హ్మ్. షాపింగ్‌లో గ్రోసరీ కంటే ముందు నైట్ డ్రెస్సులది మంచి షాపింగ్. సూపర్.